రోబో జంగల్ పట్టుకొచ్చి అడుగుతున్నాం. రాళ్ళ గుట్ట ఓడిసిన వాగుతున్నాం. గట్టు ఓడిసిన వాగుతున్నావా? గుట్టనే గట్టు ఓడిసిన వాగట. గట్టు ఓడిసిన వాగు మస్తు పచ్చ పచ్చ యూస్ అయ్యి ఫ్రంట్ సైడ్ ఇటు కోనాపూర్ అవతల గట్టు ఓడిసిన వాగుకి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. 40 కిలోమీటర్ రిటర్న్. ఇక్కడ సిగ్నల్ ఏముండదు, మొత్తం జీరో సిగ్నల్. ఇంటికాడ చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడికి పోయి అయితే మేము బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే అండబోతున్నాము. సో ఈ వ్లాగ్ మొత్తం కంటిన్యూ చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. లాస్ట్ కు మా రోబో నుంచి పెద్ద లిస్ట్ ఉంటది. ఒకసారి ఇక్కడనే గొర్రెపిల్ల దిగ్గపోయింది. అది మన ఛానల్ లో వీడియో కూడా ఒకటి ఉంది. అందుకని ఈసారి బతుకునే అత్తే దెంకపోతున్నాయని సరి సంపేసి పట్టుకొచ్చినాం. చలో ఇక పోయినాక చూద్దాం. వర్షం పడ్డది కాబట్టి గుట్టలన్నీ మొత్తం గ్రీనరీ అయిపోయినాయి. మస్తు ఖతర్నాక్ కనిపిస్తుంది. ఇక్కడ ముంగట ఉంటుంది తాండా, ఇక్కడ ముంగట ఉంటుంది తమ్ముడు. ఇక్కడ తీసినా గానీ మంచిగా పచ్చటి పొలాలు. ఇక్కడ ఒక చిన్న తాండా కూడా ఉంది. అదృష్టవంతులే 100-115 ఏళ్ళు మంజన బత్తరేళ్ళు. స్వచ్ఛమైన గాలి వీలుతారు వీళ్ళు ఎప్పుడు. మనం ఎడికించి ఇడి గురించి రావాలి. ఎంత ఇప్పుడు 2,000 ఖర్చు పెట్టుకుని ఇడికి వచ్చినాం మనం. ఎక్కువైనాయి కాటం కాక. ఇక్కడ చూసుకోవచ్చు ఇది మొత్తం అంతా లంబాడి తాండా. ఇది ఈ తండలో బతికింది పో ఫ్రై. ఈ గుడిసెల మనం బంగ్లా ఇప్పుడిప్పుడే వీళ్ళు బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తుర్రు. ఇటుకి కూడా లైట్ వెయిట్ ఇటుకనే కదా. వీళ్ళు కూడా డెవలప్ అయ్యారు అనుకుంటే సెత్తు పోతున్నారు. సెత్తు పోసిన ఇలా గింత టేక్ ఉంది. పిల్లర్ లేవు. పిల్లర్ లేకుండానే ఇల్లు కడతారు వాళ్ళు. కడతారు అది బ్రిక్ ఇటుకే గట్టిగా ఉంటది. టెక్నాలజీ గట్టిగా మనమే వాడతాం. మరి ఇంకా నేను టేక్ కట్టలు పెట్టుకొని వెళ్తాను. గొర్రె పెడతాను బదులు. ఏదేదు ఉన్నది ఒక తప్పచ్చేదేముంది ఇలా కాదు. మళ్ళీ వైపు మలుగుతావు. వాళ్ళు కూడా ఇప్పుడు కాదు ఇంకా తమ్ముడు బిర్యానీ చేస్తా తొందరగా చేస్తా చూడు. టెన్షన్ తీసుకో. పోయాడు లేటు. ఆ కట్టెలు తీసుకుపోవా మేము ఉన్నాయా? పచ్చి పచ్చిగా దొరుకుతాయో దొరకాయి. ఇక్కడ మనకైతే ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం కనిపిస్తుంది. ఈ తాండా పేరు DC తాండానట. తాండా కరీంనగర్. ఇది కమర్పల్లి మండల్, నిజామాబాద్ డిస్టిక్. ఇది అదే దేవీనగర్ తాండా. దేవి కాలనీ కావచ్చా? చలో ఇక ఇప్పటి కొంచెం ఇంకొక 10-15 కిలోమీటర్లు మొత్తం ఇదే తొవ్వనే ఉంటది. సో డైరెక్ట్ అసలు లొకేషన్ కాడికి పోయిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుంచి ఇంకొక 3-4 కిలోమీటర్లు పోవాలి. మొత్తం ఇదంతా ఇది జంగల్ ఏరియానే. 7 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ అట. 7 కిలోమీటర్లు 14 గుట్టలు. 14 గుట్టలు. ఇక్కడ మీరు దీన్ని రీడింగ్ తీసుకోవచ్చు. లాస్ట్ అయిపోయినాక మళ్ళీ జీరో లేదు. ఓకే జీరో. ఇక్కడ చూడు వీళ్ళకు అడవిలో ఉంటే ఎన్ని ఉపయోగాలు. అన్ని ఈ సిమెంట్ పోల్లకు బదులు అన్ని కట్టెలే వాతారు ఇక్కడ. కట్టెలు అన్ని పెద్ద కట్టు మేము ఇంత కష్టపడి అన్ని గిన్నెలు బోళ్ళు బాగోళ్ళు అన్ని పట్టుకొని ఇంత దూరం రావడానికి మెయిన్ కారణం పోయినాక చూస్తారు. ఎందుకంటే లొకేషన్ మస్తు ఉంటది అక్కడ. ఆ లొకేషన్ కోసమనే ఇక మా అదృష్టం మంచిగా ఉండి వంట అయ్యేదాకా, బిర్యానీ రెడీ అయ్యేదాకా వర్షం పడకుండా, ఆ తర్వాత వర్షం పడ్డా ఏం ప్రాబ్లం ఏం కాదు.
ఇంకొక 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్ల 5 కూడా రాలేము ఇప్పుడు మనం. ఇంకా 7 అనలే మొత్తం ఇదే సైకిల్ తో ఇది. అయినా మేము కార్ పట్టుకపోతున్నాము. ఇగో కర్త కర్మ క్రియో ఈ పిల్లాడే పోనీటెల్ ఇంటర్లో అస్సలకే తగ్గేది లేదు అంటుండు. ఇంకా రోడ్డు మీద అందుకుందామంటే అస్సలు ఇంటర్ లేడు. జంగల్ని అంటుకుందాం అంటుండు. జంగలే లేకపోతే ఇంత దూరం వచ్చి ఇంత బతుకి మొత్తం పచ్చని అడవి. ఇటు అడిగి పెట్టి మాత్రం ఉంటుంది ఇంట్లో. మొత్తం ఎటు చూసినా జంగలే. 7 కిలోమీటర్లు. కానీ ఇప్పటి వరకు మాకు ఇంకా ఏంది ఒక్కటి కూడా వన్యప్రాణులు అయితే కనిపించలేవు. ఇప్పుడు వస్తాయి. కనకం చూడండి ఇక్కడ తొవ్వ ఎంత కన్సిస్టెడ్ ఉన్నదంటే పాపం. నెమలి అరుపులు వినొచ్చు మీరు. లేటెస్ట్గా కురిసిన వర్షాలకు లేత లేత ఆకులు అయితే ఇప్పుడే చిగురిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంత జంగల్లోకి వచ్చినాం మేము. గిట్లా 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 ఇగో ఇగో రోబో గిట్లా పోతుంది. ఇక గిట్లా ఇక తొవ్వ ఇట్లా గిట్లన్నది. ఇట్లా ఇట్లా ఇగో ఇట్లా అవుతున్నా ఇట్లా. స్ప్రింగ్ రబ్బర్ చెట్టు మెత్త ఉన్నదేమే చెట్టు మొత్తం ఎక్దం రబ్బర్ ఉన్నది, మెత్త ఉన్నది. దీన్ని ఏం చెట్టు అంటారో మాకైతే తెలియదు. మొత్తం స్పాంజ్ ఉన్నట్టున్న చెట్టు మొత్తం మళ్ళీ ఎత్తుదాం. కానీ జంగల్ మాత్రం చూసుకోవచ్చు. బాగా డేర్ చేసి ఇంత పెద్ద జంగల్కి వచ్చినాం. రాజుబాయ్ ఇరుగదు, అది రబ్బర్ ఉన్నట్టున్నది. అది అంతేనా? ఇగో 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 కదా ఇదే మనది. ఇక్కడ నాటిన గొర్రెపిల్ల ఉరికింది. నా పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే ఈ ఆల్రెడీ ఈ లొకేషన్ తెలిసి ఉంటుంది. మేము ఒకసారి గొర్రెపిల్లతో దావత్ చేసుకున్నాం ఇక్కడ. ఆ గొర్రెపిల్ల జంకపోయింది ఇక్కడనే.
ఇప్పుడే బగోన్లో నూనె పోసినాం. లాత ఉంచు. ఇది చికెను, మూడు ఉంచు, మూడు ఉల్లిగడ్డలు కోసుడు రెడీ అవుతుంది. సరిపోతాయి కదా మూడు? సరిపోతే ఇంకా మొత్తానికి అయితే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. ఇగో ఎవరికి అప్పగించిన పనులలో వాళ్ళు బిజీ ఉన్నారు. ప్లేట్ తీరా ఇంకోటి ఇదేదో. ఇక బాబాయ్ మొత్తం ఫుల్ పోనీటేల్ వేసిండు, వెనక జుట్టు వేసిండు. ఇక అద్దనంగా ఈ జంగలకు పట్టుకొచ్చిండు. అన్ని మొత్తం పెట్టడం వింత అరుపులు వస్తున్నాయి. మరి లాస్ట్ వరకు ఏమవుతుందో కానీ మొగులు అయితే ఫుల్ అయింది. మా బిర్యానీ రెడీ కావాలంటే ఇంకొక 1 అవర్ కావాలి. సో ఈ 1 అవర్ లోపల వర్షం వస్తుందా పోతుందా చూద్దాం. ఇక బాబాయ్ ఒక చిన్న పని చేయి. కార్ అయితే అక్కడ పెట్టినాం. ఇది ఒకవేళ వర్షం వస్తే మా బిర్యానీ హండి తడవకుండా ఎమర్జెన్సీ కోసం అయితే ఇది కార్ మీద కప్పేది, కార్ కవర్ ఇది. ఇగో మన రాజుభాయ్ కుకింగ్ ఎత్తుండు. కలుపుడే ఇక నాతో పాటు కుకింగ్ ఎత్తుండు. ఒక 10% అయితే బిర్యానీ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇంకా 90% ఉన్నది. మూత పెడదాం కొంచెం. ఇగో మా బాబాయ్ ఏమో రోబో కట్టెలు తెత్తుండు. ఇక మనలో మన ఇక్కడ ఓతుర్రు ఇల్లుగా. బిర్యానీ అయ్యాక ఆకలి ఆగుతలేదని ఉత్త చికెన్ ముక్క అగ్గిలో పడేసి గరం ఉత్తదే చికెన్ ముక్క, కచ్చా చికెన్ ముక్క కాల్చుకొని తింటున్నాను. కట్టలు అయితే గిన్నె జమ చేసినాం. ఇప్పుడు ఒక్కొక్క చినుకు అయితే వర్షం పడుతుంది. మ్యాక్సిమం ఇంకొక 40 మినిట్స్ అయితే మేము ఇంత జంగల్కు ఇంత కష్టపడి వచ్చిన మిషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇక చికెన్ మ్యారినేషన్ అయితే ఇది ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైస్ కోసం వాటర్ పెడుతున్నాం. ఇక ఇప్పుడు ఈ వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొన్ని రా మసాలాలు, సాల్ట్, కొంచెం నెయ్యి వేసుకుంటే మనకు ఇక బిర్యానీ రైస్కు ఇది రెడీ అయిపోతుంది. ఇది మా మ్యారినేషన్ చికెన్ ఇది కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఇప్పటివరకు అయితే మేము చెక్ చేసిన దాని ప్రకారం ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కటి ఏంటంటే మనకు నీళ్లు ఫుల్ గరం కావాలి. నీళ్లు ఫుల్ గరం అవుతున్నాయి ఆల్రెడీ. ఇక నీళ్లు ఫుల్ గరం అయినాయి అంటే మనకి మిగతా కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. ఇక మన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ పెట్టిర్రు. ఓకే రాజు, ఇంకో ఇప్పుడే ఒక ఇద్దరు వచ్చారు ఫిషింగ్ చేస్తాను. అట్లా మంచిగా పడుతుంది. బట్ అన్నం అయిపోయింది. బిర్యానీ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక ఇది ఒక 60-70% ఉడికింది. సో మళ్ళీ ఇప్పుడు దమ్ పెట్టిన తర్వాత మిగతాది కుక్ అయిపోతుంది. చికెన్ అంతా కింద వేసిండు. మసాలా పొడి, అల్లం ఎల్లిగడ్డ, నెయ్యి డబ్బా, చికెన్ పీసులు. ఇది 35% ఉడికింది. 35 చిట్టాడు పిండి తింటున్నాడు చికెన్ పడడానికి. పిండి పెట్టుకొని తాగుతుండు. తుక్కి అయింది. జంగల్ చూసాయి ఒకసారి. మామూలు మొగులు కాలేదు. అంతటా వాన పడుతుంది కానీ ఇక్కడ తక్క పడుతుంది. మన వాళ్ళు జిమ్మలు పడుతున్నారు. ఇక్కడ ఒక రేంజ్లో పడుతున్నారు జిమ్మలు. ఫారెస్ట్ ఆఫీసర్లు జిమ్మలు ఇంకొక పడుతుంది. ఇక నీకు నీళ్ళు కావాలా, నీడికి రావాలా, నిమ్మకాయ చెట్లు అవి ఇవన్నీ ఉంటాయి. ఇక ఏ కొనుకొచ్చుకోవడం అన్ని ఏనే దొరుకుతాయి. అన్న మీకు నెయ్యి అవుతాయ్యా లాస్ట్ ఫైనల్ రెడీ. రౌండ్లో కొత్తిమీర. అరే కోడిగుడ్లు లేవురా, కోడిగుడ్లు వేసేయండి. కొడుకురికి మళ్ళీ
బొక్కసేపు అయితే మళ్ళీ పెరుగు అయితే వస్తుంది ఇక. ఇక కొన్ని కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నాము. ఇగో ఇది బిర్యానీ ఆల్రెడీ ఫిక్స్ చేసేసినవి దమ్ పెట్టడానికి. ఒక్క 10 నిమిషాలు అయితే కోడిగుడ్లు పక్కకు దించేసి ఇది దమ్ పెడదాం ఇప్పుడు ఇక. సో ఇంకొక 25 మినిట్స్ తర్వాత మా బిర్యానీ అయితే కంప్లీట్ రెడీ అయిపోతుంది ఇక. ఇప్పుడు 10 నిమిషాలు అవుతుంది ఫుల్ మంట మీద బిర్యానీ పెట్టి. ఇంకొక 5 నిమిషాలు అయితే మంట మొత్తం తీసేద్దాం. ఇంకొక 15 నిమిషాలు ఇదే నిప్పుకల మీద ఉడికితే ఆ తర్వాత ఒక 5 నిమిషాలు అట్లనే ఇసి పెట్టేస్తే మన బిర్యానీ అయితే రెడీ. ఇక అది ఓపెన్ చేసిన తర్వాత టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం ఇప్పుడు ఇక. ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. సో ఒకసారి టేస్ట్ చూడమని అయితే ఇచ్చిన. బిర్యానీ కలర్ అయితే ఇట్లా వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ మన ఫైనల్ అవుట్పుట్ బిర్యానీ. ఇంకా దీనికి లోపలికి చికెన్ పీసులు అయితే తీయలే. ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది. మరి తిననిస్తుందా తిననియదా దానికి ఇగో సైడ్గా మనం కోడిగుడ్స్ కూడా బాయిల్ చేసినాము. ఎందుకంటే ఇగో మా రోబో కొంచెం మసాలా ఫుడ్ ఎక్కువ తినడట. అందుకే ఆయన కోసం అవన్నీ కోడిగుడ్లు. చలో ఇవన్నీ అయితే మేము నలిపేస్తాం ఇక. ఇప్పుడు ఇక ఒకసారి బిర్యానీ ఓపెన్ చేసి చూపెడతాం మీకు. రాజుభాయ్ ఇలా ఆడుకొని నేను ఒక సైడ్కి వెళ్తా. ఓకే పక్క పట్టేసి ఆగలేదు దారాసు మరి గరం మీద పోతుంది కదా అది. తమ్ముడు అది ఉన్నా ఇంకా తమ్ముడు నువ్వు ఇటు దిగి రాజు ఒక పెళ్ళికి తమ్ముడు ఒకసారి నాకు అవునా నా దగ్గర పెట్టా. ఇంకా లేకపోతే ఇంకా రాజుభాయ్ ఇటు సైడ్ చూపెట్టు. నెంబర్ 1 బిర్యానీ. గరం పోతుంది ఇగో ఓళ్ళు ఇట్లా సైడ్కి పీసులు ఉంటాయి. ఇప్పుడు పీసులు తీసి ఇట్లా మీద ఎత్తున్నా. చల్లబడుతుంది. ఇగో మొత్తం మీకైతే బిర్యానీ మాది ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు గమనికెళ్ళాను ఖర్చు అనుకోరా ఇది ఇలా తీసేరి స్టాప్ అవుతున్నాయి. ఓకే గుడి తీసుకున్నాను. పెరుగు ప్యాకెట్ తీసుకోర్రి. గుడ్డి చట్నీకు చికెన్ గుడ్డి. చలో తమ్ముడు ఒకసారి తిని అన్న పేరు నువ్వు చెంచా తీసుకో. టేస్ట్ ఎప్పుడు ఇక ఉప్పు అవసరం ఉండదు రోబో. అన్న కూడా అవసరం ఉండదు నీకు. మళ్ళీ బాగా లోపల ఎఫెక్ట్ అవుతుంది. ఏమంటే నీకు కానీ నువ్వైతే చూడు ఒకసారి ఫస్ట్. నీళ్ళు ఎందుకు రోబో? ఇత ఒక్క నిమిషం నువ్వు ఫస్ట్ బిర్యానీ అయితే టేస్ట్ చూసి చెప్పు. చాలు నాకు చాలు రాజు. ఇంకా చికెన్ గుడ్డే 4 గుడ్లు తిన్నావు. నా గుల్లిగడ్డలు ఇయ్యే 10 వేసుకుంటావు. ఎట్లున్నది ఎట్లున్నది టేస్ట్ ఎట్లున్నది తమ్ముడు? చిట్టిరో ఎట్లున్నది టేస్ట్ ఎట్లున్నది తమ్ముడు? సబ్బు తిన్నాను. ఓకే తిను రాజుభాయ్. సూపర్ నెంబర్ ఉంది అన్న. నెంబర్ 1. హలో ఫైనల్గా అయితే బిర్యానీ అనుకున్నట్టయితే టేస్ట్ ఖతర్నాక్ వచ్చేసింది. ఇక మేమైతే ఇప్పుడు తింటున్నాం. ఇప్పుడు మళ్ళీ మేము ఒక 40-50 కిలోమీటర్లు అయితే మళ్ళీ ఇప్పుడు పోవాలి ఇదే జంగల్లోకి వెళ్ళి. సో హోప్ మీ అందరికీ మా హైదరాబాద్ దమ్ బిర్యానీ జంగల్లా మొత్తం ఎట్లా అంటే వైల్డ్ జంగల్లా నచ్చిందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పటితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. టాటా బాయ్ బాయ్. ఇగో ఇక్కడ చూడొచ్చు పెద్ద కెనాల్ ఒకటి, పెద్ద కందుకం ఒకటి ఉన్నది మొత్తం రౌతులల్లా. ఆ గుట్టెక్కిన మనం ఆ గుట్టెక్కినాం మనం. ఇప్పుడు ఇంకేది చూడొచ్చు ఎంత పెద్ద లొందు ఉన్నదో. అవు తమ్ముడు రిటర్న్ అవుతున్నావు ఇక.
ఈ మొత్తం తొవ్వ కూడా చెట్టును పెద్ద గుట్టరా అమ్మ